ఓం సాయిరామ్. ప్రకాష్ మరియు వారి దంపతులు ఇద్దరు కూడా సాయిబాబా భక్తులు. వారు ప్రతిరోజు కూడా ఉదయం సాయిబాబాకి పూజ చేసుకుని వారి పనులు ప్రారంభించేవారు. ఈ విధంగా ఉండగా ప్రకాష్కి స్నేహితులు ఎక్కువయ్యేసరికి ప్రతిరోజు సాయంత్రం కలిసేవారు. ఆ కలవడం వల్ల అతనికి మందు తాగడం ఒకటి అలవాటు చేశారు వారి స్నేహితులు. ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నా కానీ పక్కకు పెట్టి తాగుడికి బానిసయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత గ్రహించినటువంటి అతని భార్య అతన్ని మందలించింది. ఈ విధంగా రోజు చేయకు అని చెప్పేసి అంది కూడా. అలాగే ఓకే అని చెప్పేసి ప్రతిరోజు ఇదే దినచర్యగా తాగుతూ ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు బాగా గొడవ అయింది. తెల్లారి అతని భార్య సాయిబాబా ముందు కూర్చొని, బాబా ఇది నువ్వే చూసుకోవాలి, నాకేం అర్థం అవ్వడం లేదు, అతను ఏ విధంగా చెప్పాలి, తాగుడు మాన్పించాలి నువ్వే అని చెప్పేసి దండం పెట్టుకొని పడుకుంది. నెక్స్ట్ రోజు కూడా ప్రకాష్ ఆ విధంగానే తాగి వచ్చాడు. భార్య మందలించడంతో అతను ఇంకా కోపంతో ఆమెపై దాడికి దిగి ఆమెని కొట్టాడు. ఆమె చాలా బాధపడుతూ బాబా దగ్గర ఏడుస్తూ విన్నవించుకొని ఆ రోజు పడుకుంది. అదే రోజు రాత్రి బాబా ప్రకాష్ని నిద్రలో ఉన్నప్పుడు మేల్కొల్పి, ప్రకాష్ ఇటువైపు చూడనగానే ఆ ప్రకాష్ బాబాను చూసేసరికి అతని చెంపపైన చెంప దెబ్బలాగా కనబడింది. అతనికి అర్థం అవ్వలేదు, చాలా బాధపడ్డాడు. బాబా ఏంటి ఈ విధంగా జరిగింది, ఏమైంది అని అడిగితే, ఈరోజు రాత్రి నన్ను కొట్టావు కదా, ఇక తాగుడు మానేస్తావా లేకపోతే నేను రంగంలోకి దిగాలా అని అన్నాడు. అప్పుడు తను చేసిన తప్పు అర్థమయ్యి, బాబా మన్నించు, ఇకవైపు ఇంకోసారి ఇలాంటి తప్పు పనులు నేను ఎప్పటికీ చేయను, నేను తాగుడు మానేస్తున్నాను, నా కుటుంబం కోసం, నీపై ఉన్నటువంటి భక్తి కోసం, ఎప్పుడు కూడా నేను తాగుడు ముట్టను అని చెప్పి దండం పెట్టుకొని ఆమెను తనని క్షమించమని కోరాడు. ఈ విధంగా మార్పు వచ్చినటువంటి ప్రకాష్లో అతని భార్య చాలా సంతోషపడి బాబాకి మొక్కుకొని, తండ్రి ఇదంతా నీ మహిమ, ఈ విధంగా నువ్వు చేయడం వల్లే ప్రకాష్ తాగడం మార్చాడు అని వాళ్ళు దండం పెట్టుకున్నారు. ఓం సాయిరామ్.